హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి వైజాగ్ సిరీస్ అయితే పెడుతున్నాం కదా, ఎపిసోడ్ 3 అనమాట. యాక్చువల్లీ మనం ఈరోజు వైజాగ్ని అయితే వదిలేస్తున్నాం. వైజాగ్లో కొన్ని ఇంపార్టెంట్వి అయితే చూసుకున్నాం. ఇంకా ఆ తర్వాత అరకు అయితే వెళ్ళాల్సి ఉంది. సో అందుకనే హోటల్ని వెకేట్ చేసేసి అన్నీ సదురుకొని కార్లో అయితే కూర్చొని ఇంకా అరకుకి అయితే వెళ్తున్నాం అన్నమాట. అరకు మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, బొర్రా కేవ్స్ అండ్ కటికా వాటర్ ఫాల్స్, అవి చూడాల్సి ఉందన్నమాట. సో వాటిని చూడడానికి అయితే మేము వెళ్తున్నాం. వాటిని చూసేసి వాటి నుంచి అటు అరకుకి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం అనమాట. సో మధ్యలో మాకు బాగా ఆకలేస్తుంది. టిఫిన్స్ ఏమి చేయలేమన్నమాట. మార్నింగ్ 7కే మాకు వెకేట్ చేయాల్సిన టైమింగ్ అనమాట. సో మేము అన్నీ స్నానాలు అవన్నీ మార్నింగ్ 7 కల్లా చేసేసుకొని టిఫిన్స్ ఏం చేయకుండా బయటకు అయితే వచ్చేసాం. సో మనకు తెలిసిందే కదా, వైజాగ్లో చాలా మంచి మంచి హోటల్స్ ఉంటాయి. సో మేము అక్కడ మంచి హోటల్ దగ్గర ఆగి మంచి కారపొడి ఇడ్లీ, గారె అలాంటివి అయితే తీసుకొని తింటున్నాము. అండ్ అక్కడ ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కాఫీస్ అయితే ఇంకా బాగున్నాయి అనమాట. ఎప్పటికప్పుడు మంచి ఫుడ్ దొరకడం వల్ల మాకు వేరే ప్లేస్కి వచ్చామన్న ఫీలింగ్ అయితే లేదు. అంటే మనకి మా ఊర్లో ఉన్నట్టు అనిపించింది అనమాట. అంత మంచిగా, అంటే ఆంధ్రనే అనుకోండి మొత్తం, బట్ ఆ ఫుడ్ అనేది చాలా బాగుంది. కొన్ని చోట్ల ఫుడ్ బాగోదు, బట్ ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకా మేమైతే అరకుకి వెళ్తున్నాం అనమాట. పైకి ఎక్కుతున్నాం. చుట్టూ ప్లేసెస్ అవి కూడా చాలా బాగున్నాయి. అవన్నీ రికార్డ్ చేశాను, చూడండి గైస్. బొర్రా కేవ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా అందరం పార్కింగ్ అవన్నీ చేసుకొని బొర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ శనివారం ఆదివారం వైజాగ్ అరకు చూడాలంటే చాలా బిజీగా ఉంటుందంట. సో అందుకే మేము కొంచెం ముందు వెళ్ళాము. సో మాకు ఆ రోజు ఫ్రైడే అనుకుంటా. అప్పటికి ఇంకా చాలా క్రౌడ్ ఉంది. మా వెహికల్ని ఒక చోటనైతే పార్క్ చేసి ఇంకా బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళాలన్నమాట. అది డిస్టెన్స్ అయితే 1 కిలోమీటర్ పైనే ఉంటుందన్నమాట. సో అక్కడ వరకు మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. మనకి వెళ్ళే దారంతా అటు ఇటు సైడ్ స్టాల్స్ అయితే పెట్టారన్నమాట. అంటే చెక్కతో చేసినవి కానీ ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. మనం అవన్నీ చూసుకొని వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ బొర్రా కేవ్స్ చూసేసుకొని ఇక్కడికైనా రావచ్చు అనమాట. సో మేము అలా నడుస్తున్నాము. వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకుందాం నచ్చితే అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. ఫైనలీ ఒక హాఫ్ అన్ అవర్ నడిస్తే మనకి బొర్రా కేవ్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట. మనం ఇంకా లోపలికైతే వెళ్ళొచ్చు. ఇక్కడ టికెట్స్ అయితే ఉన్నాయి. సో పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, చిన్న వాళ్ళకైతే 60 రూపీస్ అనమాట. అండ్ డ్రోన్స్ కెమెరాస్ కూడా ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. మనకి అక్కడ బోర్డు ఉంటుంది, దాన్ని బట్టి మనం చూసి మనం టికెట్స్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఫోన్కి అయితే మనకి ఛార్జెస్ అయితే లేవన్నమాట.
సో ఇక్కడ మా వాళ్ళు అయితే టికెట్స్ తీసుకుంటున్నారు. సో మేము ఇక్కడ ఒక నిమిషం ఆగి టికెట్స్ అయితే తీసుకొని ఇంకా లోన్కి అయితే వెళ్తున్నాము. అంత దూరం నడిస్తే కానీ బొర్రా కేవ్స్ వచ్చినాయి అనమాట. మనకి బయట అయితే ఎండగా ఉంది కానీ ఇక్కడైతే చాలా చలిగా ఉంది. ఏసీ వేసుకుంటే ఎలా ఉందో అలా ఉందన్నమాట. పైగా అది వింటర్ కదా, సో మనకి ఆ ఫీల్ అయితే వస్తుంది. అండ్ బొర్రా కేవ్స్ లోపలికి ఫస్ట్ మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. ఆ తర్వాత మనకి అప్స్ అండ్ డౌన్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో వాటిని జాగ్రత్తగా చూసుకొని దిగాలన్నమాట. సో ఇప్పుడు కేవ్స్ అన్నీ చక్కగా మంచిగా లైటింగ్ పెట్టి ఇక్కడైతే ఎక్స్పోజ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. అండ్ ఇవి ఎప్పుడో ఏర్పడినాయి కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలాంటి పురాతనమైనవి చూస్తే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ బొర్రా కేవ్స్లో చాలా మూవీస్ తీశారు. ముఖ్యంగా జగదేక వీరుడు అదిలోక సుందరి మూవీ కూడా తీశారు ఈ కేవ్స్లోనే. సో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. అండ్ తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను, చూడండి. అండ్ తెలిసిన వాళ్ళు అయితే మరొకసారి చూడండి. Sounds, we want sounds. Oh, ready? అసలు బొర్రా కేవ్స్ ఎంత లోతున్నాయంటే వెళ్ళిన కొద్దీ వెళ్తూనే ఉంటున్నాం అనమాట. చాలా లోపల ఇంకా చాలా ఉంది. కేవ్ అంత పెద్దదనమాట. అసలు నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి కేవ్స్ని చూడడం. అండ్ ఇక్కడ మనకి ఫొటోస్ అవి కూడా తీస్తున్నారు. ఆ ప్లేస్ పడేలాగా మనకి ఫొటోస్ అవన్నీ కూడా తీస్తున్నారు. మనీ ఎంత ఉంది. సో కానీ బట్ ఎవరికాలకి ఫోన్స్ ఉండటం వల్ల ఎవరికాలు ఫోన్లో అయితే తీసుకుంటున్నారు. అండ్ మేము చిన్నగా నడుచుకుంటూ ఈ కేవ్ అంతా చూడడానికి మాకు చాలా టైం పట్టింది. బట్ మేము వాటర్ ఫాల్కి వెళ్ళాలి, మాకైతే లేట్ అయిపోతుంది. కొంచెం స్పీడ్గా చూసుకొని ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్తాము.
మనకి ఎక్కువ వైజాగ్ అరకు అంటే ఎక్కువ గుర్తొచ్చేది బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ అండ్ ఇలా కబాబ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మాకు అప్పటికే ఆకలిస్తుంది, 2:33 అయినట్టుంది. సో అందుకనే మేమైతే ఇక్కడ బ్యాంబూ బిర్యానీ అయితే టేస్ట్ చేద్దామని చెప్పేసి బ్యాంబూ బిర్యానీ అయితే పార్సిల్ చేయించుకొని అయితే వెళ్తున్నాము. మధ్యలో కబాబ్స్ అయితే ఒక 2-3 స్టిక్స్ తిని ఇంకా బ్యాంబూ బిర్యానీ అయితే పార్సిల్ చేయించుకొని అయితే వెళ్తున్నాము. అక్కడ కటికా వాటర్ ఫాల్స్ దగ్గర ఏదైనా ప్లేస్ చూసుకొని తిందామని చెప్పేసి ఇక్కడైతే పార్సిల్ చేపిస్తున్నాము. ఇంకా బయటకు వచ్చేసి మనకి బొర్రా కేవ్స్కి దగ్గరలోనే కటికా వాటర్ ఫాల్స్ కూడా ఉంటుందన్నమాట. బట్ అదేంటంటే మనకి కారు కొంతవరకే వెళ్తుంది, అక్కడి నుంచి మనం జీప్లో అయితే మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ జీప్లే బెస్ట్, ఎందుకంటే మనకి టైర్స్ హైట్గా ఉంటాయి కాబట్టి కింద నేల తగలకుండా ఉంటుంది. మన కార్లో అయితే పాడైపోయే అవకాశం ఉందన్నమాట. మనం జీప్స్ని అక్కడ మాట్లాడుకుంటే మనల్ని జీప్స్ మీద అయితే అక్కడికి తీసుకెళ్తారు, కొంతవరకు అయితే తీసుకెళ్తారు. అక్కడి నుంచి మనమైతే ట్రెక్కింగ్ చేసుకొని పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము ఒక జీప్ మాట్లాడుకొని ఆ జీప్ మీద అయితే వెళ్తున్నాము. జీప్ అయితే ఈ ప్లేస్ వరకు అయితే వచ్చింది. ఇక్కడే అందరూ జీప్స్ పార్కింగ్ చేసుకొని ఇంకా వచ్చిన వాళ్ళందరూ చూడడానికి పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ బొర్రా కేవ్స్లో మనకి అంత అనిపించలేదు, కానీ ఈ ట్రెక్కింగ్ అయితే మాకు చాలా ఇబ్బంది అనిపించింది అన్నమాట. ఎక్కడానికి మనకి ఆయాసం వస్తుంది, అంత హైట్కి ఎక్కాలి. అండ్ కూలింగ్ అయితే అప్పటికే 4 అయిపోయింది కాబట్టి చాలా చలిగా ఉంది. మేమేంటంటే స్వెటర్స్ అవి ఏం తీసుకెళ్ళలేదన్నమాట, చలిగా ఉంది. అండ్ ఇంకా అలా మాట్లాడుకుంటూ ట్రెక్కింగ్ చేస్తున్నాము. టైం కూడా అయిపోవచ్చింది, చీకటి పడితే మళ్ళీ అక్కడ ఉండటం కుదరదు కదా అని చెప్పేసి చాలా స్పీడ్గా అయితే నడుపుతున్నాము. మనకి ఒక ప్లేస్కి వెళ్ళంగానే ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ అండ్ ఒక గుహ లాంటిది అవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. చాలామంది ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంక ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. మనకి వాటర్ ఫాల్స్ అయినా ఏ ప్లేస్ అయినా సరే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫుడ్కి సంబంధించింది, చాయ్, ఇలా వాటర్ బాటిల్స్, ఇలా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. వీళ్ళు పైదాకా వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టడం చాలా గ్రేట్ అనమాట. మేమైతే మిడిల్లో ఆగి కాకలేసేస్తుంది, మనం పైకి ఎక్కలేమని చెప్పేసి మేము బ్యాంబూ బిర్యానీ తెచ్చుకున్నాం కదా, అదైతే తినేసామన్నమాట. బ్యాంబూ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా బ్యాంబూ చికెన్ అయితే తినాలి. ఇంకా ఫైనల్లీ వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం. చాలా కష్టపడిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంది. రియల్లీ మనకి వీడియోలో కన్నా రియల్గా చూస్తే చాలా బాగుంది అండ్ చాలా హైట్ ఉందన్నమాట. ఇంతసేపు పైకి ఎక్కినందుకు వర్త్ అనిపించింది. అండ్ చాలామంది ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఫైనల్లీ మేము ఈ వాటర్ ఫాల్ కూడా చూసాము, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే అరకుకు వెళ్ళిపోవాలన్నమాట. ఓకే గాయ్స్, ఉంటాను మరి, బాయ్ బాయ్.